తెలుగుదేశం పార్టీని ఇరుకుని పెట్టేద్దాము అని అనుకుంటే ఇవాళ వైసీపీ ఇరుకుని పడింది. ఎందుకంటే ఇప్పుడు డీజిల్ కొరత, పెట్రోల్ కొరత అని చూపించడానికి ఒక వినూత్న ప్రదర్శన. ఇవాళ ఎక్కడైనా మీకు డీజిల్ పెట్రోల్ కొరత ఉందా? లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూడండి, తెలంగాణ చూడండి, ఎక్కడా లేదు. అసలు క్యూలే లేవు, ఖాళీగా ఉన్నాయి బంకులు. అయితే వీళ్ళు ఏం చేశారంటే అతి తెలివికి పోయి ఎడ్ల బండి మీద ఆటో ఎక్కించారు. అంతటితో ఆగకుండా మీరు చూశారు, అభినయ్ రెడ్డి పేరుంది, భూమన అభినయ్ రెడ్డి అని, అతను పాప నిరసన తెలియజేస్తున్నాడు ఫ్లెక్సీలు కట్టి. ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే ఒక మూగజీవిని హింసించారు. ఏ రకంగా అంటే ఇప్పుడు ఎడ్ల బండి అన్నప్పుడు ఎడ్లు కదా బండిని ఈడుస్తాయి, ఆ బండి మీద మళ్ళీ ఆటో ఎక్కించటం ఏంటి? పెట్రోల్ లేదని తెలియజేయడానికి నీ మెడకి నువ్వు ఒక తాడు కట్టుకుని ఆటో లాగాల్సింది అభినయ్ రెడ్డి, లేకపోతే నడువు కట్టుకుని. పోనీ మెడ కంటే ఇదైపోతాడు, చనిపోతాడు, నడువు కట్టుకుని ఆటో లాగచ్చుగా తెలివి. అవును, నీకు అప్పుడు కష్టం తెలిసి వస్తుంది కదా. నీకు అర్థమైందా నేను చెప్పింది? ఎడ్ల బండి ఎందుకు? నీకు నిజంగా నిరసన తెలియజేయాలి, నువ్వు చాలా కన్సర్న్ నీకు మనుషులంటే అనుకుంటే, లేదు పాపం ఆంధ్రప్రదేశ్ విలువెల్లాడిపోతుంది అనుకుంటే, నేను అడుగుకు ఒక పలుపుతాడు లాగా ఉంటుంది చూడండి, అది కట్టుకుని ఆటో లాగితే నీకు మంచి పేరు వచ్చేది. అబ్బో భలే చేశాడే అభినయ్ రెడ్డి, నిజంగా ఎంత ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, తన్ని తాను బాధ పెట్టుకున్నాడు అని వాళ్ళు హీరో అయ్యి ఉండేవాడు.